పరవళ్ళు తొక్కే గోదావరి తల్లి పాదాల చెంత పచ్చని ప్రకృతి పారాణి పూసుకున్న అందమైన పల్లెటూరు మాయంచ గ్రామం. గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో దాగున్న అందమైన దృశ్య కావ్యం మాయంచ గ్రామం. పుణ్యక్షేత్రాల పురిటిగడ్డ మాయంచ గ్రామం. దేవతలు నడయాడిన పుణ్యభూమి మాయంచ గ్రామం. గలగల పారే గోదారమ్మ సవ్వడి గగనాన్ని తాకే ఎత్తైన కొండలు పచ్చటి పొలాలతో మురిపిస్తాయి మనసును ఈ ప్రకృతి అందాలు. ఆరోగ్య ప్రదాత ఆకలి తీర్చే అన్నపూర్ణ భగీరథుని వరమై గొంతు తడిపే అమృతధార. గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో దాగున్న అందమైన దృశ్య కావ్యం మాయంచ గ్రామం. మాయంచ గ్రామం. ఈశాన్య కొండపై కొలువుదీరిన విఠలేశ్వరుడు భారతాన రెండో పాదమై వెలసిన పుణ్యక్షేత్రం. ఉత్తరాన కేదారేశ్వరి జగదీశ్వరుల సన్నిధి దోషాలు తొలగించే పరమ పవిత్ర శైవ క్షేత్రం. వాయువ్యాన వెలిసింది ఆరామయ్య ఆలయం. గురు భక్తులకు ఆదర్శం ఆ ఉదాసీన మఠం. తూర్పున రాతి బండ కింద వెంకటేశ్వర వైభవం. గోశాల ధార్మిక సేవలతో ఆధ్యాత్మిక నిలయం. పశ్చిమాన వెలిసింది జగద్ధాత్రి ఆలయం. స్వర్ణ కమల లక్ష్మీ నెలకొల్పిన దివ్యధామం. మార్కండేయ ధాన్యలక్ష్మి మహాలక్ష్మి ఆలయాలు గ్రామ దేవతల కరుణతో ఇది ఒక దివ్యలోకం మాయంచ గ్రామం. నిత్య హోమాలు అన్నదానాలు పుష్పయాగ శోభాయాత్రలు తెప్పోత్సవం రథోత్సవం తీర్థవారి సంబరం. పురవీధుల్లో హరినామ స్మరణతో కావడి దిండి యాత్రలు మహిళల హారతులు బాలన నృత్యాలు. సేవకు నిలయం ప్రేమకు సాక్ష్యం భక్తికి ప్రతిరూపం మాయంచ గ్రామం. గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో దాగున్న అందమైన దృశ్య కావ్యం మాయంచ గ్రామం. పుణ్యక్షేత్రాల పురిటిగడ్డ మాయంచ గ్రామం. దేవతలు నడయాడిన పుణ్యభూమి
పంచగ్రామం. ప్రకృతికి ప్రాణం పోస్తే దైవత్వం మనిషిగా మారితే అది మా ఊరవుతుంది అత్రులు. మా ఊరి ఆధ్యాత్మిక వైభవానికి సజీవ సాక్ష్యాలు మా ఊరు, మా ప్రాణం.